ఇక్కడ చూస్తున్నది రెవెన్యూ కార్యాలయం రాయచోటి బోర్డు. ఇది 2022 ఏప్రిల్ 4వ తేదీన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 2022 11వ తేదీన తొలిసారిగా గ్రీవెన్స్లు జరిపారు. అప్పుడు స్పందన కార్యక్రమం పేరుతోనే, ఇప్పుడు పీజీఆర్ఎస్ కార్యక్రమం పేరుతోనే నిరంతరం కొనసాగుతోంది. తొలిగా నేనే మాజీ అసైన్మెంట్ కమిటీ సభ్యునిగా రామాపురం మండలం బండపల్లి గ్రామంలో 12-17 సర్వే నెంబర్లో అక్రమంగా చేసిన ఆన్లైన్ గురించి అది ఎవరికి పట్టా ఇవ్వలేదని చెప్పి ఆధారాలతో సహా సబ్మిట్ చేస్తే అది ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తయింది. అటు రెవెన్యూ అధికారులు కానీ, కలెక్టర్ కార్యాలయ అధికారులు కానీ ఇంతవరకు దాని మీద పరిష్కరించిన దాఖలాలు లేవు. ఇటీవల మళ్ళా రాయచోటి రెవెన్యూ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేయగా అది 7వ నెలకు సమయం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమవుతుంది? ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా ప్రభుత్వ గయాలు నల్లగుట్టను ఆన్లైన్ చేసుకొని అది కోటిన్నర రూపాయలకు బేరాలు జరుగుతుంటాయి. 1.5 ఎకరా భూమి. ఆ కారణంగానే వాళ్ళ ఒత్తిడితో రెవెన్యూ యంత్రాంగం రామాపురం వాళ్ళు పని చేయలేదన్న అభిప్రాయం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఇక సామాన్యులకి వీళ్ళు పలికేది ఏముంది? డబ్బులు ఇస్తేనే పనిచేస్తారా, లేకపోతే అధికారం ఉంటే పనిచేస్తారన్న ఇది జరుగుతూ ఉంది. ఎలాగే ఈసారైనా ఈ 4 ఏళ్ల నాటి ఆర్డీఓ కార్యాలయం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి